నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా పెండింగ్ డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర పెండింగ్ బిల్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే పెండింగ్ బిల్లుల విడుదల అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేస్తున్న ఉద్యోగ జేఏసీ నేతలు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తాం. ఉద్యోగుల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఉద్యోగులకు పీఆర్సీలు కానీ, ఇతర బిల్స్ కానీ, డీఏలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు, మీరు అడగొద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ తరుణంలోనే మరి డిప్యూటీ సీఎం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తాం అని ఒక ప్రకటన చేయడం, దీని పట్ల ఇది నిజంగా మరి అమలవుతుందా, అమలు కాదా, మరి హామీ నెరవేరుస్తారా లేదా అని చెప్పేసి ఉద్యోగులు అయితే ఉత్కంఠగా ఉన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఉదయం శుక్రవారం ప్రజాభవన్లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలోనే బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బట్టి విక్రమార్కను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాకా అయితే ఉన్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే బకాయిల చెల్లింపట్టు న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాం. మరి నిజంగా ఇది వాస్తవంగా సాధ్యపడుతుందా? ప్రభుత్వం మరి బిల్లు అన్నింటినీ విడుదల చేస్తుందా? పీఆర్సీ ఇస్తుందా? పెండింగ్ డీఎల్ ఇస్తుందా? మరి అంటూ కూడా మరి టెన్షన్గా ఉన్నారు. ఇక బకాయి పడిన బిల్లులతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటనతో తీపి కబురైతే అందినట్లయింది. త్వరలోనే పెండింగ్ బిల్లులకు మోక్షం లభించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలైతే వెల్లడించాయి. ఇక బిల్లులు సకాలంలో రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. ఇక డిఏలు కానీ, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర పెండింగ్ల వల్ల ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం మరి పీఆర్సీకి సంబంధించి, పెండింగ్ డిఏలకు సంబంధించి ఎలాంటి ప్రకటన, నిధుల కేటాయింపు జరగకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లు కూడా క్లియర్ చేయాలని చెప్పారు. మరి హామీని నిలబెట్టుకుంటారా? ఈ బిల్లులు విడుదలైతే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న 5 డీఏలతో పాటు పీఆర్సీపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనన్ని అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు అయితే పెండింగ్లో తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సర్దుకోవాలని, అప్పులు పుట్టడం లేదని వ్యాఖ్యానించడంతో తమ ప్రయోజనాలు దక్కుతాయో లేదోనని ఉద్యోగ వర్గాలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బట్టి విక్రమార్క గారి ప్రకటనతో మరి అది నిజమవుతుందా కాదా, మరి కాలయాపన కోసం ఈ ప్రకటన చేశారునని ప్రభుత్వ ఉద్యోగుల చర్చ అయితే సాగుతుంది. ఇదిలా ఉంటే ఉద్యోగుల ఉద్యమ బాట, పీఆర్సీ, డీఏల పెండింగ్పై ఆగ్రహం, జూన్ 9 వరకు ఆందోళనలు, ఈ నెల 30 వరకు జిల్లా కేంద్రాల్లో సదస్సులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, మే 4న రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సుకు భారీగా ఉద్యోగుల తరలింపు, మే 15న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం, జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నా. ఈ విధంగా ఉద్యోగుల 57 డిమాండ్ల సాధన లక్ష్యంగా భారీ ఉద్యమ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ఇక 57 డిమాండ్లో కొన్ని ఆర్థికేతర డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఇలా 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ ఉంది. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ కూడా కేవలం 5% ఇచ్చారు. మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మాట్లాడడం లేదు. ఉద్యోగుల లీవ్ శాలరీ, జీపీఎఫ్ లోన్లు, హౌస్ బిల్డింగ్ లోన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉండడం, సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, ఈ విధంగా అనేక ట్రెజరీ బిల్లులు అన్నీ కూడా పెండింగ్లో ఉండడం పట్ల అయితే ఉద్యోగులు అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఇక శుక్రవారం వేం నరేందర్ రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలు కూడా వివరించారు. ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, కేంద్ర సంఘం నేతలు తదితరులు అందరూ కూడా మరి వివిధ జిల్లాల్లో అయితే ఈ ఉద్యమ కార్యాచరణకైతే రెడీ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాటమే, స్వరాష్ట్రంలోనూ పోరాటమేనా? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులకు బాసటగా ఉంటామన్న వారే ఇప్పుడు నాంచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మాకు రావాల్సినవి ఇవ్వాలంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ ఇక్కడ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అయితే మాట్లాడుతున్నారు. ఇక ఎప్పుడో పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారు, ఉద్యోగుల ఓపికను పరీక్షిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తగదు, ఉద్యోగులను బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి జాప్యం చేస్తున్నారు. డిఏల ప్రకారం మా వేతనాలు పెరగాలి, కానీ డిఏలు ఇవ్వడం లేదు, పీఆర్సీ ఇవ్వడం లేదంటూ ఇక్కడ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ అయితే ప్రకటిస్తున్నారు. ఈ విధంగా మరి ఉద్యోగులకు సంబంధించి మరి ప్రభుత్వం మరి త్వరలోనే పెండింగ్లో ఉన్న 5 డిఏలు, పీఆర్సీ కమిషన్ రిపోర్టు తీసుకొని, పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీ అయిందని చెప్తున్నారు. పీఆర్సీ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత ఇతర పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఖాళీ పోస్టులన్నిటి భర్తీ చేయాలి. అప్పుడే ఉద్యోగులు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వం పథకాలన్నింటినీ సక్సెస్ చేసే విధంగా ఉద్యోగులందరూ కూడా కష్టపడతారు. కాబట్టి
ప్రభుత్వం ఆ దిశగా నిధులు కేటాయిస్తుందని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.